అసలు మీరు ఈ సినిమా రంగంలోకి రావడానికి ముందు ఈ మీడియాకి సంబంధించి మీ ప్రస్థానం ఎప్పుడు ఎక్కడ ఎలా మొదలైంది? నాకు చిన్నప్పటి నుండి ఉండే ఇండస్ట్రీకి వెళ్ళాలి, డైరెక్టర్ అవ్వాలని. చిన్నప్పుడు క్లాసుల్లో టీచర్ కథలు చెప్తున్నప్పుడు, లెసన్స్ చెప్పేటప్పుడు నేను ఊహించుకునేవాడిని అనమాట. లెసన్ కూడా నేను ఒక సినిమా రూపంలో ఊహించుకునేవాడిని. అప్పటి నుంచే నాకు కొంచెం ఐడియా, ఏదైనా ఇండస్ట్రీకి వెళ్ళాలి. అంటే మాస్టర్ చెప్పే పాఠాన్ని మీరు విజువలైజ్ చేసుకొని మీరు అందులోకి వెళ్ళిపోతుండేవారు? అందులోకి వెళ్ళిపోయేవాడిని. ఓకే. క్లాస్ ఉండేవాడిని కాదు. అంటే చెప్తాను లెసన్ ఒక నేనే స్క్రీన్ ప్లే రూపంలో ఆలోచించుకునేవాడిని. కానీ అప్పటికే మీకు చిన్నప్పుడే సినిమాల గురించి, టెక్నికల్ గురించి నాలెడ్జ్ ఉందా? లేదు సార్, పూర్తిగా లేదు. లేదు, కానీ సినిమాలు చూస్తున్న దీంట్లో మీరు ఆ పాత్రలు మీరు అలాగా అనలైజ్ చేసుకోవడం, అందులో మీరు ఇన్వాల్వ్ అవ్వడం చేసేవారు. మోస్ట్లీ ఈ కథలు ఎక్కడ స్టార్ట్ అయ్యాయి అంటే, స్కూల్కి లేట్కి వెళ్ళేవాళ్ళం. లేట్కి వెళ్ళేటప్పుడు ప్రతిరోజు సార్కి ఒక సాక్ చెప్పాలి, ఆవిడ కథ వెళ్ళాలి. సో ఏం చెప్తే సార్ నమ్ముతారని చెప్పి కథ స్టార్ట్ అయింది. అంటే నమ్మబులుగా ఉండే కథల్ని చిన్నప్పుడే మొదలు పెట్టారు? చిన్నప్పుడు. ఓకే. అక్కడి నుంచి కథ స్టార్ట్ అయింది. ఆటోమేటిక్ గా నేను వెంటనే జాబ్ చేస్తున్నా ఎయిర్పోర్ట్ లో చేసేవాడిని. శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో జాబ్ చేసేవాడిని. చేస్తున్నప్పుడు మంచిగా ప్యాకేజ్, బాగా శాలరీ వచ్చేది, అంతా బాగుంది, లైఫ్ అంతా నీట్ గా ఉంది. కానీ ఒక్కసారి అనిపించింది, ఇది నేను చేస్తుంది రైటేనా? ఇలా చేస్తే లైఫ్ ఏదో నేను చేస్తున్న పనే, కానీ నాకు నచ్చేది ఏది, డైరెక్టర్ అవ్వడం. సో డైరెక్టర్ అవ్వాలంటే ఏం చేయాలి? అప్పుడు మొదలైంది బేజం. అంటే మీరు చిన్న స్థానంలో, చిన్నప్పటి రోజుల్లో నుంచి మొదలు పెట్టిన కథలు చెప్పే ప్రక్రియ లైఫ్ లో అందరిలాగే చదువుకొని, ఉద్యోగం సంపాదించుకొని, ఉద్యోగం చేసుకుంటూ, ఒక రూపాయి డబ్బులు సంపాదించుకుంటూ మీ జీవితాన్ని వెలబోస్తున్న ఆ ప్రయత్నంలో లోపల ఉన్నవాడు ఊరుకోడు కదా, చిన్నది కెలికాడు. కెలికిన తర్వాత ఆ కెలకడంలో పుట్టింది మళ్ళీ సినిమా, డైరెక్షన్, ఆ ప్రయత్నాలు. అంతేనా? అంతే. ఎలా మొదలైంది అసలు ఈ సినిమా రంగానికి సంబంధించి? నేను డిగ్రీ ఫైనల్ ఇయర్ ఎగ్జామ్ రాయడానికి జాబ్ రిజైన్ చేసి, నేను జాబ్ చేస్తున్నప్పుడు డిగ్రీ చదువుకునేవాడిని, నా ఓన్ శాలరీతో చదువుకునేవాడిని. ఏజిఎల్ డిగ్రీ కాలేజ్ చదువుకునేటప్పుడు ఫైనల్ ఇయర్ ఎగ్జామ్ కి నేను పోస్ట్ లో టీమ్ లీడర్ అయినా అవ్వాలి, లేకపోతే నేను మళ్ళీ బయటకు వచ్చేసి మళ్ళీ రీఎంట్రీ చేస్తే నాకు మంచి పొజిషన్ వస్తుంది అని చెప్పేసి ఆలోచించాను అనమాట. ఇప్పుడు నేను రిజైన్ చేస్తే మనకి ఎండి కూడా చెప్పారు, నువ్వు రిజైన్ చేస్తే మళ్ళీ ప్రాబ్లం అవుతుంది, బయటకు వెళ్తే వన్స్ ఎయిర్లైన్స్ అంటే చాలా కష్టం, ఒక 3-4 మెంబర్స్ ఎట్ టైం ఇంటర్వ్యూ చేస్తారు, అది ఫేస్ చేయడమే కష్టం. దాన్ని సక్సెస్ అయ్యాను, జాబ్ సంపాదించాను అని చెప్పారు. వన్స్ నువ్వు రిజైన్ చేస్తే ప్రాబ్లం వస్తుంది అంటే, పర్వాలేదు నేను ఏదైనా చేయగలను కాన్ఫిడెన్స్ అప్పుడే ఉండేది. సో రిజైన్ చేసిన తర్వాత డిగ్రీ ఫైనల్ ఎగ్జామ్ రాయడానికి వైజాగ్ వచ్చా. అసలు మీ సొంత ఊరు ఏది? బొబ్బిలి. బొబ్బిలి దగ్గర ఏదైనా? బొబ్బిలి దగ్గర అంటిపేట అని